తిరుపతి సిరీస్లో ఇది పార్ట్ 8 వీడియో. దీని ముందు వీడియో కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్ చేసి రండి. బికాస్ ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక మేమైతే అన్నప్రసాదానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్ క్రౌడ్ ఉండింది, మాకు తెలీదు. అప్పుడే గరుడ సేవ అయితే కంప్లీట్ అయిందంట. అసలు చాలా ఫీల్ అయ్యాము, అక్కడే ఉండి మనం సేవకు వెళ్ళలేదు అనేసి. లిటరలీ మాకైతే తెలీదు, తెలిస్తే వెళ్ళే వాళ్ళము. సో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా సేవ అయిపోయి అందరూ కూడా అన్నప్రసాదం వైపు వచ్చారన్నమాట. కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉండింది. మేము వెళ్ళిన రోజు చాలా మంచి రోజు, అందుకనే సేవలు కానీ అన్నీ చాలా బాగా జరిగాయి. అండ్ ఈ భోజనానికి అయితే అసలు ఎన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు తిన్నా అంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే నాకు క్రేవింగ్స్ వస్తాయి, తిరుపతిలో అన్నప్రసాదానికి వెళ్ళాలి అని చెప్పేసి. అంత నచ్చుతుంది. చాలా భక్తితో అన్నంలా కాకుండా భక్తితో తినబుద్ధి అవుతుంది, ఒక ప్రసాదం లాగా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది కదా తిరుపతి వెళ్తే మాత్రం. ఇక్కడైతే ఈ బెలూన్స్ అయితే అమ్ముతున్నారు. అవైతే పిల్లలు కనపడితే చాలు వచ్చి పిల్లల చేతిలో పెట్టేస్తున్నారు. తర్వాత వాళ్ళు వద్దు అన్నారు కదా, అదొక టెక్నిక్ అనమాట. అండ్ ఇక్కడ మా పాప బాయ్ చెప్తుంది. బాయ్, మళ్ళీ కలుద్దాము. మేము అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మా ఓపిక అయితే అయిపోయింది. మళ్ళీ ఆకలేస్తే ఇవైతే తెచ్చుకున్నాము. ఈ వీడియో తింటే మళ్ళీ